రాంబాన్ కాల్పుల ఘటన ఉద్రిక్తతల నేపథ్యంలో కాశ్మీర్ లోయలో 2 రోజులుగా కొనసాగుతున్న కర్ఫ్యూను ఎత్తివేశారు. అయితే కాల్పుల ఘటనను నిరసిస్తూ హురియత్ కాన్ఫరెన్స్ బంద్కు పిలుపునివ్వడంతో వరుసగా 3వ రోజు శ్రీనగర్ సహా లోయలోని ప్రధాన నగరాల్లో ప్రజలకు ఇక్కట్లు తప్పలేదు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు కీలక ప్రాంతాల్లో పోలీసుల పహారా కొనసాగిస్తున్నారు. రాంబాన్ కాల్పుల ఘటనతో 2 రోజులుగా కొనసాగుతున్న కర్ఫ్యూను అధికారులు ఎత్తివేశారు. 2 రోజుల క్రితం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి రావడం, శనివారం నుంచి శాంతి భద్రతలు మెరుగుపడడంతో లోయలోని అన్ని ప్రాంతాల నుంచి కర్ఫ్యూను ఎత్తివేశారు. అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేసినా చాలా చోట్ల సాధారణ జనజీవనానికి ఆటంకాలు తప్పలేదు. కాల్పుల ఘటనను నిరసిస్తూ హురియత్ కాన్ఫరెన్స్ లోయలో ఇవాళ బంద్ కు పిలుపునివ్వడమే అందుకు కారణం. చిన్న వ్యాపారులు స్థానికులతో రోడ్లపై స్వల్పంగా జనసంచారం కనిపించినా దుకాణాలు, ప్రధాన వ్యాపార కేంద్రాలేవీ తెరుచుకోలేదు. కొన్ని ప్రైవేటు వాహనాలు తప్ప బస్సులు, భారీ వాహనాలేవీ రోడ్లపైకి రాలేదు. దీంతో 3వ రోజు ప్రజలు, వ్యాపారులకు ఇక్కట్లు తప్పలేదు. సాంగల్దాన్ గ్రామంలో గురువారం చోటు చేసుకున్న కాల్పుల ఘటనకు నిరసనగా ఆందోళనకారులు ప్రయత్నించడంతో 2 రోజులుగా కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బందిపోరా, బారాముల్లా, సోఫియాన్, కుల్గాం జిల్లాల్లో భద్రతా బలగాలతో యువత శనివారం ఘర్షణకు దిగడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రక్షక భటులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఈ ఘటనల్లో కొందరు గాయపడ్డా పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తేశారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్, బడ్గాం, గందేర్బల్, పుల్వామా, అనంతనాగ్, బీజ్ బెహార్, సోపోర్ తదితర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. గుంపుగా జమకూడడం, ప్రదర్శనలు నిర్వహించడం వంటి చర్యలకు అనుమతి లేదని ప్రకటించారు. కర్ఫ్యూ ఎత్తివేసిన నేపథ్యంలో ఇప్పటి వరకు అవాంఛనీయ సంఘటనలేవీ చోటు చేసుకోలేదని తెలిపిన భద్రతా బలగాలు ముందు జాగ్రత్త చర్యగా కీలక ప్రాంతాల్లో పోలీస్ పహారా కొనసాగిస్తున్నారు.